हिंदी को आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आपकी. భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోలో మనం చుక్కన అనేటువంటి సహాయక క్రియని ఎలా ఉపయోగించాలి, దాని మీనింగ్ ఏంటి అనేది ఈ వీడియోలో నేర్చుకుందాం. చుక్కన అంటే ఏదైనా పని పూర్తిగా అయిపోయింది, చదివేశాను, తినేశాను, వెళ్ళిపోయాను, చూసేశాను. ఇలా తెలుగులో దీన్ని వేసేశాడు, తినేశాడు, వేసేసింది, తినేసింది ఇలాంటి రూపాలలో చుక్కనాని వాడతాము. చుక్కన అనేది ఒక సహాయక క్రియ, అంటే దీనికి ముందు కంపల్సరీ ఒక ముఖ్య క్రియ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, ఖా చుకా హూ, తినేశాను. చుకా తరువాత హూం, హో, హై, హై అనేటువంటి వర్తమాన సహాయక క్రియలు వచ్చాయి అంటే ఇది వర్తమాన కాలంలో, అంటే ఇప్పుడే చేసేశాను అనేటువంటి అర్థం వస్తుంది. దీనిని ప్రధాన క్రియకి తరువాత వాడాలి. ప్రధాన క్రియ ఏంటి? ఖానా అనేది ప్రధాన క్రియ. ఖా ప్లస్ చుకా, ఖా చుకా. ఓకే, ఈ చుకా అనేది సబ్జెక్ట్ ఆధారంగా మారుతుంది. అంటే నేను అని వచ్చినప్పుడు చుకా, మై ఖా చుకా హూ. ఓకేనా? అంటే నువ్వు, మేము, రాముడు, సీత ఇలా సబ్జెక్ట్ మారుతున్నప్పుడు ఈ చుక్ అనేది ఎలా మారుతుంది అనేది ఒక టేబుల్లా వేశాను, ఒకసారి చూడండి. మై ఖా చుకా హూ, నేను తినేశాను. ఇక్కడ మే అనేది ఎవరు? పుల్లింగ ఏకవచనం. అదే ఫెమినైన్ అనుకోండి, మై ఖా చుకీ హూ, నేను తినేశాను. నువ్వు చేసేశావు, తుమ్ కర్ చుకే హో మెస్కులైన్ అయితే. అదే ఫెమినైన్ అయితే తుమ్ కర్ చుకీ హో, నువ్వు చేసేశావు. ఆప్ బోల్ చుకే హై, మీరు చెప్పేశారు. ఆప్ బోల్ చుకీ హై, మీరు చెప్పేశారు. అతను అయినప్పుడు వహ పీ చుకా హై, అతను ఏకవచనం పుల్లింగ్, వహ పీ చుకా హై. ఆమె అయితే వహ పీ చుకీ హై, వహకి చుకీ హై ఆమె అయినప్పుడు. మేము హమ్ ఖేల్ చుకే హై, మేము ఆడేశాము. అందరూ మెస్కులైన్ బహువచనం, హమ్ ఖేల్ చుకే హై, హమ్ ఖేల్ చుకీ హై, మేము ఆడేశాము. వే జా చుకే హై, వారు వెళ్ళిపోయారు. వే జా చుకీ హై, వారు వెళ్ళిపోయారు. వెళ్ళేశారు కాదు, వెళ్ళిపోయారు. ఓకే, సో ఇప్పుడు ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయాలేంటి? చుకా అనేది పుల్లింగ ఏకవచనానికి, చుకీ అనేది స్త్రీలింగ ఏకవచనానికి, చుకే పుల్లింగ బహువచనానికి, చుకీ స్త్రీలింగ బహువచనానికి ఉపయోగించవలసినటువంటి సహాయక క్రియ. అండ్ ఇది గతంలో చేసినప్పటికీ ఈ
చుక్కన ప్రయోగించినప్పుడు సబ్జెక్ట్ కి నే రాదు, అది కూడా గుర్తుంచుకోండి. ఓకేనా? ఈ వాక్యాలతో మనం చుక్కనాతో కొన్ని వాక్యాలు మనం నేర్చుకుందాం. ఓకే, నేను భోజనం తినేసాను. मैं खाना खा चुका हूं. నేను మెస్కులైన్ సింగులర్. అదే గర్ల్ అనుకోండి, ఫీమేల్. मैं खाना खा चुकी हूं. నేను భోజనం తినేసాను. నువ్వు నీ పని చేసేసావు. తుమ్ అపనా కామ్. ఈ అప్పన అనే దానికి సంబంధించిన వీడియో కూడా పెట్టాను, అది కూడా ఒకసారి చూడండి. తుమ్ అపనా కామ్ కర్ చుకే హో. నువ్వు నీ పని చేసేసావు. నువ్వు పుస్తకం చదివేసావు. తుమ్ కితాబ్ పఢ్ చుకే హో. మెస్కులైన్ సింగులర్, ఇన్ఫార్మల్. తుమ్ కితాబ్ పఢ్ చుకీ హో. నువ్వు పుస్తకం చదివేశావు. అమ్మాయిని అనాలి అన్నప్పుడు తుమ్ కితాబ్ పఢ్ చుకీ హో. తుమ్ కితాబ్ పఢ్ చుకీ హో. నువ్వు పుస్తకం చదివేశావా? అలా. మీరు మాకు అన్నీ చెప్పేశారు. ఆప్ హమే సబ్ కుచ్ బతా చుకే హై. ఆప్ హమే सब कुछ बता चुके हैं. మీరు మాకు అన్నీ చెప్పేశారు. आप हमें सब कुछ बता चुकी हैं. आप అనే పర్సన్ ఫెమినైన్ అయిన. అతను స్కూల్కి వెళ్ళిపోయాడు. వహ స్కూల్ जा चुका है. ఆమె స్కూల్కి వెళ్ళిపోయింది. వహ స్కూల్ जा चुकी है. ఇతను ఏడ్చేశాడు. యహ रो चुका है. ఇతను ఏడ్చేశాడు. యహ रो चुकी है. ఈమె ఏడ్చేసింది. మేము సినిమా చూసేసాము. हम फिल्म देख चुके हैं. చూసిన వాళ్ళందరూ మెస్కులైన్ ప్లూరల్ లేదా మిక్స్డ్ జెండర్ కూడా అయి ఉండొచ్చు. हम फिल्म देख चुकी हैं స్త్రీలింగ బహువచనము. నాతో పాటు వారలు చెప్పండి. వారు పరీక్ష రాసేశారు. वे परीक्षा दे चुके हैं. वे परीक्षा दे चुकी हैं. వారు పరీక్ష రాసేశారు. వారు అందరూ ఫీమేల్ అయినప్పుడు. సీత తన టిఫిన్ అల్పాహారం చేసేసింది. సీత అప్నా నాస్తా కర్ చుకీ హై. రాముడు రామ్ అప్నా కామ్ కర్ చుకా హై. తన పని చేసేశాడు. ఒకవేళ ఇక్కడ సీత పెట్టి సీత అపనా కామ్ కర్ చుకీ హై. అబ్బాయిలు ఆట ఆడేశారు. లడ్కే ఖేల్ ఖేల్ చుకే హై. లడ్కియా ఖేల్ ఖేల్ చుకీ హై. నేను హోంవర్క్ చేసేసాను. मैं होमवर्क पूरा कर चुका हूं. నేను హోంవర్క్ చేసేసాను. గర్ల్ మాట్లాడాలి అంటే मैं होमवर्क पूरा कर चुकी हूं. నువ్వు బట్టలు ఉతికేసావు. तुम कपड़े धो चुके हो. అదే నువ్వు ఫీమేల్ అయినప్పుడు తుమ్ కపడే ధో చుకీ హో. నువ్వు బట్టలు ఉతికేశావు. అతను భోజనం వండేశాడు. వహ ఖానా
పకా చుకా హై, అతను భోజనం వండేశాడు. వహ ఖానా పకా చుకీ హై, ఆమె భోజనం వండేసింది. ఆమె. మేము పాట పాడేశాము. హం గానా గా చుకే హై, హం గానా గా చుకీ హై, స్త్రీలింగ బహువచనం. వారు ఢిల్లీకి వెళ్ళిపోయారు. వే ఢిల్లీ జా చుకే హై, వారు ఢిల్లీకి వెళ్ళిపోయారు. వే ఢిల్లీ జా చుకీ హై. ఇతను పుస్తకం చదివేశాడు. యహ్ కితాబ్ పఢ్ చుకా హై, ఈమె పుస్తకం చదివేసింది. యహ్ కితాబ్ పఢ్ చుకీ హై. నేను దేవాలయానికి వెళ్ళిపోయాను. మే మందిర్ జా చుకా హూ, అదే గర్ల్ అయితే మే మందిర్ జా చుకీ హూ. నువ్వు పరిగెత్తి అలసిపోయావు. తుమ్ దౌడ్ లగాకర్ థక్ చుకే హో, తుమ్ దౌడ్ లగాకర్ థక్ చుకీ హో. మీరు డబ్బు ఇచ్చేశారు. మీరు రెస్పెక్టెడ్ పర్సన్. ఆప్ పైసే దే చుకే హై, అదే మీరు ఫీమేల్ అయితే రెస్పెక్టెడ్ పర్సన్ అయితే ఆప్ పైసే దే చుకీ హై. అతను మొత్తం పాలు తాగేశాడు. వహ సారా దూద్ పీ చుకా హై, ఆమె వహ సారా దూద్ పీ చుకీ హై. మేమంతా ఆట ఆడేశాము. హం సబ్ ఖేల్ చుకే హై, హం సబ్ ఖేల్ చుకీ హై. అతను ఈ పాట వినేశాడు. ఉన్హోనే, ఎందుకంటే గతంలో జరిగింది ఇది. ఉన్హోనే యహ్ గానా సున్ చుకా హై, ఉన్హోనే యహ్ గానా సున్ చుకీ హై. విన్నవాళ్ళందరూ లేడీస్ అయినప్పుడు ఉన్హోనే యహ్ గానా సున్ చుకీ హై. ఈ పిల్లాడు బిడ్డ నిద్రపోయాడు. యహ్ బచ్చా సో చుకా హై, యహ్ బచ్చీ సో చుకీ హై. నేను పుస్తకం రాసేశాను. మై కితాబ్ లిఖ్ చుకా హూ, మై కితాబ్ లిఖ్ చుకీ హూ. నువ్వు ఇల్లు శుభ్రం చేసేశావు. తుమ్ ఘర్ సాఫ్ కర్ చుకే హో, అదే నువ్వు గర్ల్ అయినప్పుడు తుమ్ ఘర్ సాఫ్ కర్ చుకీ హో, నువ్వు ఇల్లు శుభ్రం చేసేశావు. సీత దేవాలయానికి వెళ్ళిపోయింది. సీత మందిర్ జా చుకీ హై, అదే రాముడైతే రామ్ మందిర్ जा चुका है. ओके, सो अब तक हम साथ रहें. जाते जाते वीडियो लाइक कीजिएगा. थैंक यू.